రౌండ్ ఆడడానికి బాయ్స్ అందరి నుంచి నాకు ఒక టీమ్ లీడర్ రిప్రజెంట్ చేయాలి. ఎవరుంటారు? దా. నాకు గర్ల్స్ సైడ్ నుంచి ఒక తందూరి చికెన్ కావాలి. యమ్మీ యమ్మీ తందూరి చికెన్ కమ్. ఓకే, ఈ రౌండ్ గురించి మీకు తెలుసు కదా. మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. మీరు కనుక రైట్ ఆన్సర్ చెప్పారు అని చెప్పానంటే కనుక ఆపోజిట్ టీం నుంచి ఒకరు స్విమ్మింగ్ పూల్, రాంగ్ చెప్తే కనుక మన టీం నుంచి ఒకరు సేమ్ స్విమ్మింగ్ పూల్. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ దిస్ రౌండ్. దా. యువర్ ఫస్ట్ క్వశ్చన్, ఋతువులు ఎన్ని? 4 నేను దిక్కులు అడగలేదమ్మా, ఋతువులు ఎన్ని? 2 అవేంటి ఆ రెండు ఋతువులు? పుష్ప ఋతువు, ఇంకోటి కాయ ఋతువు. సైలెంట్ గా ఉంటావేంట్రా? సెలెక్ట్ చేసుకో. రాంగ్ ఆన్సర్ అది. ఇట్రా. ఏ అమ్మాయి? ఆ పైన అమ్మాయి. ఆ అమ్మాయి ఏంట్రా? ఎందుకు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసా? మంచిగా ఉందన్న. పెళ్లికి కాదురా, లోపల తోయడానికి నేను అన్నది. అందుకే ఫస్ట్ సెలెక్ట్ చేసిన. వామ్మో, ఈడు చాలా టైమింగ్ లో ఉన్నాడు. ఇట్రా. వెళ్ళమ్మా. ఋతువులు అనేవి 6 ఉంటాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత్ ఋతువు. తెలుసుకో. శిశిర ఋతువు కూడా ఉంటుంది. నాకు తెలుసు. అరే రెడీయా? అమ్మా హ్యాపీయా? బాగుందా? చల్ల ఉన్నట్టుంది. లోపల చిన్న పాంపల్ వదిలో, అది ఎక్కడుందో చూడు. అదిగో ఇక్కడ కన్నం చూసావా? అలాగే ఉండు. అరే వదలండ్రా, పావును వదలండ్రా. అరే వదలండ్రా పావుని. విష్ణుప్రియ వేస్ట్ అని చెప్పు. చెప్పు. అయిపోయిందా? అరే ఏరా బకెట్ ఐసే వస్తే చెప్తా. మరి చెప్పు. విష్ణుప్రియ వేస్ట్ అని చెప్పు. చెప్పు. అయితే ఫస్ట్ కప్పలేస్తాను. అరే కప్పలు రెడీగా ఉన్నాయిగా. ఆడుకుంటాగా. నీకు గ్యారెంటీ పాము పడి చూడు ఇప్పుడు. ఓకే, యు బిత్తర్ ఫేస్. యువర్ క్వశ్చన్ ఇస్, పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు. ఇది భగవద్గీతలో ఎవరు ఎవరికి చెప్పారు? నాగార్జున మంచు విష్ణుకి చెప్పిండు. నేను సినిమాల గురించి అడగలేదు, సినిమాల గురించి చెప్పిన. వాస్తవిక జీవితంలో రియల్ లైఫ్ లో ఎవరు ఎవరికి చెప్పారు? కానీ నాకు లేనాక నాకేం తెలుస్తుంది? ఓకే, ద రైట్ ఆన్సర్ ఇస్ కృష్ణుడు అర్జునుకి బోధించారు. నాకు ఎవరో కాదు, నాకు ఇతనే కావాలి. రుచికారా తోయ్. చల్లబడ్డదా లోపల? సో మనకి ఇప్పుడు ఇంకో టీం లీడర్ కావాలి. రే ఆన్సర్స్ ఎవడు బాగా చెప్తాడు రా. మానేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాటర్ ఉండదు. వెళ్ళిపోదా. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకపోతే నువ్వు ములుగుతా, నీతో పాటు ఇంకో అమ్మాయి కూడా ములిగి. డబల్ ధమాకా. రైట్? ఓకే, హియర్ కమ్స్ యువర్ సెకండ్ క్వశ్చన్. బైనాక్యులర్ ని తెలుగులో ఏమంటారు? బైనాక్యులర్ అంటే తెలుసా? తెలుసు. ఏంటది? తింటారు. తింటాం. తినేటప్పుడు దాంట్లో నంచుకుంటాం. ఏంటది బైనాక్యులర్? తినేటప్పుడు నల్ల ఉంటది. చల్లగా. నీకు ఆల్మోస్ట్ వచ్చింది ఆన్సర్. అయితే లైట్ గా పుల్లగా ఉంటది. నువ్వు తిన్నావు ఎప్పుడన్నా? తిన్నావా? ఏంటో తెలుగులో ఏమంటారు దాన్ని? సీతాఫలం. సీతాఫలమా? నీ కోసం బయట 2 బైనాక్యులర్లు వెయిట్ చేస్తున్నా. 2 సీతాఫలాలు. వెళ్ళమ్మా, ఎక్కు. అసలు నీ తెలివితేటలు నేను అసలు మా అప్పుడే ఒక దాగు. మీ పార్ట్నర్ ఇంకోళ్ళు రావాలి కదా. అరే ఎవరు కావాలి? రెడ్ డ్రెస్ తీసుకెళ్ళు. ఇగో ఆల్రెడీ బైనాకులు ఆర్డర్ ఇచ్చారు, తినడానికి వస్తుంది. విత్ సాస్ కింద రెడీగా ఉంటదమ్మా.
విష్ణుప్రియ వేస్ట్ సుధీర్ ఇస్ బెస్ట్ అనాలి. అంటే అప్పుడు నువ్వు అక్కడి సేఫ్, లేదంటే మా సిస్టర్ వస్తుంది మైక్ తీసుకో. మైక్ తీసుకో, మైక్ తీసుకో. విష్ణుప్రియ ఇస్ వేస్ట్, సుధీర్ ఇస్ బెస్ట్. అదే అమ్మయ్యా. అట్లా 5 సార్లు చెప్పు ఒకసారి నా కోసం. సుధీర్ ఇస్ బెస్ట్ 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 బెస్ట్. బొమ్మలు అమ్ముకునేది మా విష్ణుప్రియ. ఏంటి కాదా? అరే ఆ పావు తింటరా. బాబోయ్ బాబోయ్. తొక్కలో ఓవర్ యాక్షన్ నిజంగా మామా. బాబాయ్ బాబాయ్. అరే పడగానే తీసేయండి మళ్ళీ వెంటనే వచ్చేది. త్వరగా చెప్పండి, నాకే భయం ఉంది. విష్ణుప్రియ వేస్ట్ అని చెప్పండి. ఇప్పుడు దాకా ఆడుకున్నాం కాబట్టి సెకండ్ కంటెస్టెంట్ తోయట్లేదు. మీకు ఎవరిని తోయలేదు. ఓకే, ఏదో పని చేశారు కదా, అయిపోయింది. నేను సైలెంట్ గా ఊరుకున్నా, ఫోన్లే వదిలేద్దామని చెప్పని. దా నువ్వు రామ్మా. అంతే, నువ్వు ములుతాను. దా వెళ్ళు తీసుకురా. జాక్స్ పేరెంట్ ముంచుదాం. విశ్వ విశ్వనాయక రాజ్య రాజ్యపాలక. ఎంత మాట్లాడేది? పేమెంట్ మించి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మీకు ఇలా కుదరదు కానీ కప్పలు వేయాల్సిందే. ఏరా కప్పలు లేరా. ఓకే, సో మా సైడ్ నుంచి టీమ్ లీడర్ యూ కమ్ బేబీ. బైనాక్యులర్ ని తెలుగులో దుర్బిని అంటారు. అది తినే ఐటమ్ కాదమ్మా. నీకు ఇప్పుడు చెప్తున్నా క్లారిటీగా. బైనాక్యులర్ అంటే చూస్తాం కదా ఇలాగా. టెలిస్కోప్ అంటే పెద్దది, బైనాక్యులర్ అంటే చిన్నది, ఇలాగా చూస్తూ ఉంటారు. అది దూరంగా ఉన్న దగ్గర కనబడుతూ ఉంటాయి. దాన్ని బైనాక్యులర్ అంటారు. ఓకే తమ్ముడు, నేను నీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వీడు ముందే భయపడిపోతున్నాడు. ఏం చెప్తాడు ఏంటో. క్యూ స్పెల్లింగ్ ఏంటి? క్యూ స్పెల్లింగ్ ఏంటి? క్యూ QUE. సో QUE అన్నాడు. ఈ ఆన్సర్ రైట్ రాంగ్ చూద్దాం. వెళ్ళిపో అక్కడికి. మీరు ఇద్దరిని ముంచాడు కదా, నేను ముగ్గురిని ముంచుతా. చెల్లమ్మ సెలెక్ట్ చేసుకో. ఎందుకు వీడెందుకు? వాడు నాలాంటి ప్యాంట్ వేసుకున్నాడు. ఇంకొకరిని సెలెక్ట్ చేసుకో. వాడు కూడా నీలాంటి ప్యాంట్ వేసుకున్నాడు. ఎవరైనా టామ్ క్రూజ్ అక్కడి నుంచి వచ్చి వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళండి. వీళ్ళని స్కూల్లోకి తోయిపోయే ముందు స్పెల్లింగ్ వచ్చేసి QUEUE. క్యూ. ఓకే తోయమ్మా. మంచికి పడితే చదా బద్దలు కొట్టే కదా. 1 2 3 go. V for victory. రండి. సముద్రపు దొంగ ఎందుకని తరుస్తున్నావు? ఓకే, ఐ నీడ్ వన్ మోర్ క్యాప్టెన్. లాస్ట్ క్వశ్చన్, జాగ్రత్త వినండి. కుడుములు మింగే వారికి డాష్ ఒక లెక్క. ఆ డాష్ పూర్తి చేయాలి. ఇది ఒక సామెత. కుడుములు మింగే వారికి డాష్ ఒక లెక్క. ఇంకోటి ఏదని చెప్పి సరే తప్పు. నీకు ఛాన్స్ ఇస్తాను. నా పేరు చెప్పాడు. ఇంకోటి చెప్పు. మీరు చెప్పకుండా వేస్తారమ్మా. వెళ్ళమ్మా పైకి వెళ్ళు. ఒరిసుడు పిన్నిసే పిట్టాన్నడం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పెట్టు పుట్ట పొక్కిసే మిస్సం నా మిస్సమ్మా మిస్సా మిస్సా మిస్సమ్మా మిస్సా నా మిస్సమ్మా మిస్సా మిస్సా మిస్సమ్మా. అవుటా? నువ్వేంట్రా ఎంపైర్ ఏంట్రా ఇక్కడ నుంచి మొత్తం చెప్తున్నా లోపల ఏం జరుగుతుందో. అర్ధరాత్రి హాస్టల్ గోడలు దూకుతారు కదా, కరెక్ట్గా అలాగే ఉన్నారా.
లోపల ఎలా ఉందిరా? లోపల పరిస్థితి ఏంటి? చల్లగా ఉందా? ఇంకా చల్లగా కావాలా? చేస్తా కంగారు పడతా. అరే టీమ్ లీడర్ రా, లాస్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత. సుధీర్, ఆ. వాళ్ళకి బంపర్ ఆఫర్. ఏంటి? మీకు మాకు ఛాలెంజ్. నువ్వు ఆన్సర్ చెప్పావు అనుకో, మా వాళ్ళని ముగ్గురిని తోసేస్తా. నువ్వు ఆన్సర్ చెప్పలేవు అనుకో, మీ వాళ్ళని ముగ్గురు తోస్తా. ఓకేనా? ఓకే డన్ అన్న. ఆల్ రైట్, నీ సై అనే క్వశ్చన్ అందుకో. భారతదేశపు వారసత్వపు జంతువు ఏంటి? భారతదేశపు వారసత్వపు జంతువు. సింహం. బలి 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 రా బలి, నువ్విప్పుడు అయిపోతున్నావు బలి. సరే, ఇంకొక ఆప్షన్ ఇస్తున్నా, సత్తా చూపించుకోమన్నా కాబట్టి. డియర్. కమ్ ఆన్ డియర్. అది డీర్, దాని డియర్ చేసేసాడు. డీర్ అది. హే గర్ల్స్, రండి. Jingity, 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 jingity. Jingity, 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 jingity. Jingity, 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 jingity. నువ్వు ఐసేయ్. జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏనుగు. మన భారతదేశపు వారసత్వపు జంతువు ఏనుగు. సెకండ్ రౌండ్ అయ్యేసరికి గర్ల్స్ విత్ ఓన్లీ 2 పాయింట్స్ ఉన్నారు, బాయ్స్ ఇంకా 0లోనే ఉన్నారు. 50 గ్రీన్ బలూన్స్ అండ్ 50 పింక్ బలూన్స్ ఉన్నాయి. మన కలర్ గ్రీన్, వాళ్ళ కలర్ పింక్. మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు మీకు రౌండ్ గురించి తెలుసు కదా, బెలూన్స్ ఉంటాయి. అది తీసుకొచ్చి సింగిల్ బెలూన్స్ అలా చేతితో పెట్టి వదిలేసి మీ బమ్ తోనే పగలగొట్టాలి. చేతితో కాల్తో కానీ చేతితో కానీ ఎలా పగలగొడితే ఫౌల్. సింహాసనం నాది, ఆ డోర్ సుధీర్ది. కరెక్టా? హలో, ఆ. సింహాసనం మీద కూర్చునే అధికారం అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ విష్ణుప్రియాది. ఓకే. డైలాగులు చెప్పడం కాదు, కంటెంట్ ఉండాలి మళ్ళాగా, అర్థమైందా? సో లెట్స్ స్టార్ట్ a ఫైనల్ రౌండ్. బాక్స్ బద్దలైపోద్దే. థర్డ్ రౌండ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 మ్యూజిక్. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయి, గుండె బాక్స్ బద్దలైపోయి. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. అంటించుకుంటా చుట్టా ఎర్రారో ఎర్రారో కన్నే కొట్టిందే నా రంగులతో పట్టా. బాక్స్ బద్దలైపోయే, లిప్పుకున్న బాక్స్ బద్దలైపోయే. Hey, light setting వక్కర్లే, మైక్ సెట్టింగ్ సూపర్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కువలే. Hey, night నైనా వక్కర్లే, బయటికెయ్యలక్కర్లే, ఇలా మన బయటే పాపం తాగిల్లే. Hey, రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడమెంతైనా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు.
అడిగేస్తా. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి మొత్తం 4 ఆప్షన్లు ఉంటాయి. దాంట్లో 3 రైట్ ఆన్సర్లు ఉంటాయి, ఒక రాంగ్ ఆన్సర్ ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు చెప్తే ఈ గేమ్లో సర్వేలు అవుతావు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతావు, డబ్బులు మొత్తం వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. ఈ క్రింది వాటిలో ఫ్రిడ్జ్లో పెడితే గడ్డగట్టే వస్తువులు ఏవి? దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు? నువ్వా లేకపోతే సాయి కోర్టు చేస్తావా? ఛాన్స్ నేనే చెప్తాను. నేను అడిగిన క్వశ్చన్స్కి నేనే ఆన్సర్ చెప్తానండి. జాహ్నవి ఒకసారి పైకి చూడద్దు. ఏబిసిడీలు ఉన్నాయి కదా, అవే నీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ వాడ్కా, ఆప్షన్ బి బియర్, ఆప్షన్ సి పాలు, ఆప్షన్ డి వైన్. నువ్వు రైట్ ఆన్సర్ చెప్పే కొద్దీ ఆ పక్కన బెలూను డౌన్ డౌన్ అయ్యి సాయికు పడిపోయి బెలూన్ బరస్ట్ అయిపోద్ది. వైన్. ఆప్షన్ డి వైన్. ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డ కడుతుంది. ఇది రైట్ ఆన్సర్ అంటావు. కాన్ఫిడెంట్ కూడా చెప్పే ఏదో ఒకటి. దీంట్లో ఏం తాగుతావు నువ్వు బాగా? ఓకే వైన్. వైన్ తాగుతావు. వైన్ అని ఫ్రీజ్ చేసింది. వైన్ ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డ కట్టేస్తుంది అని చెప్పింది. ఇంకా 3 ఆప్షన్లు ఉన్నాయి. పాలు కూడా గడ్డ కడతాయి కదా. పాలు. ఆప్షన్ సి పాలు. ఇది రైట్ ఆన్సర్ అనుకుంటున్నాం. ఇది ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డగట్టేస్తా అనుకుంటున్నాం. షూర్? జానవి ఇంకా 2 ఆప్షన్లు ఉన్నాయి. దాంట్లో ఒక రైట్ ఆన్సర్, ఒక రాంగ్ ఆన్సర్ దాగున్నాయి. బియర్. ఆప్షన్ బి బియర్. ఈ బియర్ ని ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డగట్టేస్తా అనుకుంటున్నాం. బాగా అలవాట? గడ్డ కట్టినప్పుడు చూసినప్పుడు. ఓకే, ఆప్షన్ బి లాక్. సాయి కృప, నీ దగ్గర ఉన్న మనీ మొత్తం అక్కడ ఇచ్చే ఫస్ట్. ప్లీజ్ హ్యాపీగా. సాయి కృప ఎలా అనిపించింది? సినిమా చూపిస్తావా? చాలా బాగా అనిపించింది, చాలా ఆనందంగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా చూపిస్తాం వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. బాయ్. సో ఇప్పుడు నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకో. ప్రవీణ్. నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి నువ్వు చెప్పాలా లేకపోతే అపోనెంట్ చెప్పే ఛాన్స్ ఇస్తావా? నీ ఇష్టం. ఓకే, క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఈ క్రింది పాటలలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఏవి? నేనే చెప్తాను. నేను క్వశ్చన్ అడిగాను, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేనే చెప్తాను చెప్పి జాహ్నవి చెప్పిందండి. ఇప్పుడు ఆప్షన్ చదువుతా. ఆప్షన్ చూసే ముందు ఒకసారి పైకి చూడండి. బెలూన్స్ డౌన్. ఓకే, ఎలా అనిపించిందమ్మా? చాలా బరువుగా అనిపిస్తుంది సీను. పడకముందే. ఆప్షన్స్. ఆప్షన్ ఏ కన్యాకుమారి, ఓ కన్యాకుమారి, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి మేరు సజ్జన, అది. ఆప్షన్ సి లస్కర్ పోరు చూడు. ఆప్షన్ డి కాకినాడ కాజా కాజా. ఫస్ట్ వన్. ఆప్షన్ ఏ కన్యాకుమారి. ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వహించారని చెప్పి అనుకుంటున్నాం.
ఆప్షన్ ఏ కన్యాకుమారి. ఈ పాటకి సంగీత దర్శకత్వం వహించింది దేవిశ్రీ ప్రసాద్ గారు, డమరకం సినిమా. ఓకే. అండ్ ఆప్షన్ బి మేరే సజన, ఆప్షన్ సి లష్కరి పోరి చూడు, ఆప్షన్ డి కాకినాడ కాజా కాజా. ఐ థింక్ డి. డి అంటే కాకినాడ కాజా కాజా. ఇది రైటా అని ఫీల్ అవుతున్నా? కాకినాడ కాచా కాచా కైకలూరు బాజా బాజా కాణిపాకం గణపతి పూజ మనదేలే. కోటప్ప కొండపై పేరంటం, సింహాద్రి గుట్టపై సాయంత్రం, వెంకన్న కరుణతో కళ్యాణం మనదే. లగ్లాహిరే లగ్ లగ్లాహిరే లగ్ లగ్లాహిరే లగ్రే. ఈ పాట ఏంటంటే ఆటా సినిమాలోది, సిద్ధార్థ్ హీరో అన్నమాట దీంట్లో. రైట్ ఆన్సర్. ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి. బి. ఆప్షన్ బి మేరే సజన అనుకుంటున్నాం. Yes. ఓకే, లాక్ ఇట్. టుటుటు 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 టుడుడుడుడుడుడుడుడు. హాసిని నీ నవ్వుల్లో ఎవరున్నట్టు, హే టుటుటు 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 టుడు 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 టుడు. ఎందుకో హాయిగా ఉందని ఏ మాటల్లో తెలిపేటట్టు. సక్సెస్ఫుల్లీ నువ్వు ప్రవీణ్ పంపిస్తూ తన దగ్గర ఉన్న డబ్బులు మాత్రం లాగేసుకుంటున్నావు. డబ్బులు ఇచ్చాము అక్కడ. అయితే లస్కర్ పోరు చూడు ఆ పాట ఏ సినిమాలో అంటే జబర్దస్త్ సినిమాలో. ప్రవీణ్ ఎలా అనిపించింది? మా సినిమా చూపిస్తాం, గేమ్ షోకి వచ్చావు కదా, ఎలా అనిపించింది? బాగుంది సీను. ఎక్సలెంట్. అండ్ నీ యాంకర్ గెటప్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓకే, నీ అపోనెంట్కి ఇప్పుడు లోబోని సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకెవరు లేరు కాబట్టి దరిద్రం సెలెక్ట్ చేసుకో. దా క్వశ్చన్ అడిగేస్తున్నాను. పురాణాల ప్రకారం భీముడు ఈ క్రింది వారిలో ఎవరెవరిని చంపాడు? రోబో చెప్తాడు. ఇది ఖచ్చితంగా రోబోనే చెప్తాడు. ఎప్పుడు వరకు లోబో చెప్తాను, ఇప్పుడు రోబో చెప్తుంది. లోబో తన ఛాన్స్ నీకు ఇచ్చేసింది. పురాణాల ప్రకారం భీముడు ఈ క్రింది వారిలో ఎవరెవరిని చంపాడు? ఆప్షన్ ఏ కీచకుడు, ఆప్షన్ బి జరాసంధుడు, ఆప్షన్ సి బకాసురుడు, ఆప్షన్ డి శిశుపాలుడు. గెస్ట్ చేసి చెప్పడం ఎంత? 6 సెన్స్ పనిచేయాలి. Sixth sense. అంతే. I believe in my sixth sense. ఓకే. Yeah, I trust in my sixth sense. చెప్పే ముందు ఒకసారి బయట చూడండి. ఒకసారి బెలూన్స్ డౌన్. A. ఆప్షన్ ఏ కీచకుడు. కీచకుడు. Yes, done. సినిమా ఉంది తెలుసా నీకు? అది నాకు తెలియదురా భయ్, నాకు ఏ తెలుసు అంతే కథం. నేను గెస్ అన్నో గెస్లోనే ఉంటాను నేను. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక, దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక. కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడత, పంపరగిలిపోదా చుమ్మా ఇచ్చాడంటే చిరుత. సినమీవతావా ఆప్షన్ బి జరాసంధుడు, ఆప్షన్ సి బకాసురుడు, ఆప్షన్ డి శిశుపాలుడు. బి. పేరు చెప్పరా? బి ఏంటి? జరాసంధుడు. ఏం చెప్పాలి? జరాసంధుడు. ఓకే, ఇప్పుడు నీ పేరేంటి? లోబో. ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? మలేషియా. ఏ షోకి వచ్చినావు? సీనుగాడు సినిమా చూపిస్తా మామ. ఓకే, ఆప్షన్ బి ఇది రైట్ అనుకుంటున్నా, అంతే కదా? అంతేకాదు 6 సెన్స్ అన్నావు కథం. Yes, that be కథం. కథం. కథం.
ఆప్షన్ సి బకాసురుడు, ఆప్షన్ డి శిశుపాలుడు. శిశుపాలుడు ఎవరు, బకాతుడు ఎవరు తెలియదు. అయ్యా దేవుడా. అరే సేమ్ ఆ గెస్ ఇంకి పింకి వాంకే రే. పింకీ పింకీ పాంకీ ఫాదర్ ఇస్ ABCDEF సమోసా వెరీ వెరీ అటుకుల పునుగులు. రైట్. డి ఆప్షన్ డి. ఆగురా భయ్. బానే ఉన్నది. ఇట్లా ముట్టుకుంటే ఆప్షన్ డి పెట్టాగా రెడీ. అచ్చా ఇది నేను గెలిస్తే మొత్తం పైసలు నాకే. మళ్ళీ అంతే ఫోర్త్ రౌండ్ పోతాం అంతే ఏం లేదు. ఒక్క నిమిషం. సీనన్నకి 70,000 ఇవ్వాలి, ఆ కారు సర్వీసింగ్కి 6,000 ఇవ్వాలి. అవు కదా. ఇప్పుడు నేను గెలుచుకుంటే వెంకటన్నకు 70,000 ఇవ్వాలి, ఫైనాన్స్ క్లియర్ అయిపోతుంది. మళ్ళీ 5 లక్షలు చిట్టి వేయాలి, మళ్ళీ ఆయనకి నెలకి 10,000 ఇవ్వాలి. ఇక్కడ ఒకటేసారి పంపించు. మళ్ళీ అదొక కార్ సర్వీసింగ్ చేయించినాం, క్లచ్ ప్లేట్లు అన్నాడు, 4 టైర్లు అన్నాడు. కథం ఇంకేంది ఇంకేలేదు. అంతా మొత్తం వేసుకొని వస్తాం, ఏమైనా వస్తే కూడా వేసుకుందాం. ఓకే దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా లవ్ లవ్ పడితే ఎవడైనా కానీ భూమి దుంట. ఓకే ఆప్షన్ సి బకాసురుడు లాక్ చేసుకున్నాడు. సూపర్. థ్యాంక్ యూ బ్రదర్. మా లోపగడికి మాత్రం ఇప్పటి వరకు ఒక్క ఆన్సర్ కూడా తెలియదు, కానీ ఎలా సాక్ చదువుకున్నాడంటే నాకే తెలియదు. ఎలా రా నువ్వు చెప్పావే 6 సెన్స్ అని. ఐ ట్రైడ్. జాను ఎలా అనిపించింది షో? చాలా బాగుంది. ఇక్కడికి వచ్చాక లోబో లాంటి అన్నయ్య, సీను లాంటి బావ తగులుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ చెల్లెమ్మ. థ్యాంక్ యూ. ఓకే సినిమా కనిపించింది లేదా? చాలా. ఈ డబ్బులు మొత్తం 8,20,000 మా లోబో ఇచ్చేసి నువ్వే ఇచ్చేసి. అరే అరే ఒక్క రే ఆ డబ్బులు నీవే కదరా. అంటే ఇవి నాయనా? మళ్ళా నువ్వు దాచుకోవడం ఏంట్రా? లేగు లేగా. సరే లోబో, సో మొత్తానికి 10 lakhs రూపీస్ గెలుచుకున్నావు కదా. ఇప్పుడు మనం కారు కొంటా. ఇప్పుడు థర్డ్ రౌండ్ సైడ్ పంపించేద్దాం. Okay. ఓకే సెటప్ అమ్మా. ఇప్పుడు మనం ఫోర్త్ రౌండ్ లో వెళ్ళబోతున్నాం. ఫోర్త్ రౌండ్ పేరు ఏంటంటే రన్ రాజా రన్. ఈ ఫోర్త్ రౌండ్ లో నీ దగ్గర ఉన్న 10 లక్షలు కాస్త 50 lakhs గెలుచుకోవచ్చు. 50 लाख? అయ్యే क्या बात कर रहा है? సही బాత్ కర్ రहा हूं. 50 लाख? 50 కసం. నీకు ఒక ఎండి ఉంగరం ఇప్పిస్తా. అరే నాకేం వద్దురా, ప్యార్ హోనా తుమారే సే. బా చేసినావు బాబ్. రైట్. ప్రతి రౌండ్ కో సెటప్ ఉంది. Yes. సో ఈ ఫోర్త్ రౌండ్ రన్ రాజా రన్ కూడా సెటప్ ఉంది. ఆ సెటప్ ని చూడాలనిపిస్తుందా? యా ఐ యామ్ ఈగర్లీ. ఇదర్ దేఖ్. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ కింద మట్టి ఉంది కదా, అవును, మట్టి పైన బ్రిడ్జ్ ఉంది కదా, అవును, ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అలా వెళ్తే అక్కడ జంబుల్ లెటర్స్ ఉంటాయి కొన్ని. ఆ లెటర్స్ అన్ని బోర్డు మీద ఆర్డర్ లో పెడితే ఒక సెలబ్రిటీ పేరు గానీ ఒక సినిమా పేరు గానీ వస్తుంది. అది పెట్టేసి ఈ పక్కకు వచ్చేయాలి అంతే. ఇదంతా నువ్వు చేస్తే నీకు 50 lakhs ఇస్తాను. 50 लाख. ఈ టాస్క్ ని నువ్వు 1 minute లో చేస్తే నీ దగ్గర ఉన్న 10 లక్షలు 5 times ఎక్స్ట్రా అయ్యి 50 lakhs గెలుచుకోవచ్చు. లేదు నేను 1 minute లో చేయలేని టాస్క్ ని అనుకుంటే కనుక ఇంకో ఆప్షన్ 80 seconds లో చేయి. 80 seconds లో చేస్తే నీ దగ్గర ఉన్న 3 times ఎక్కువయ్యి మొత్తం 30 lakhs అవుతుంది. లేదు నేను 80 seconds లో కూడా చేయలేను అనుకుంటే ఇంకో ఆప్షన్ ఇస్తా. ఆప్షన్ ఏంటంటే 100 seconds. 100 seconds లో ఈ టాస్క్ ను కంప్లీట్ చేస్తే నీ దగ్గర ఉన్న మనీ డబుల్ అవుతుంది. డబుల్ అంటే 20 lakhs. ఓకేనా? 50 lakhs కడతావా, 30 lakhs కడతావా, 20 lakhs కడతావా? I'll try my best, go for 50 lakhs. 50 lakhs. సూపర్. ఈ 50 lakhs కి ఆడే ముందు ఇంకోటి చెప్తాను. రెడీ స్టార్ట్ అంటాను, అప్పుడు ఈ టైం నువ్వు స్టార్ట్ చేసి ఆ పక్కకి వెళ్ళాలి. టాస్క్ కంప్లీట్ చేసి పక్క వచ్చి టైం స్టార్ట్ చేయాలి. అప్పుడే నీ టాస్క్ కంప్లీట్ అయినట్టు. ఓకే? Yeah, got it. లోబో గేమ్ స్టార్ట్ చేసే ముందు నువ్వు ఎలిమినేట్ చేసిన ముగ్గురు సెలబ్రిటీస్ ని పిలుద్దామా? పిలుద్దాం. I want to ఓకే see. yes welcome. ఓకే లోబో 1 minute 50 lakhs కోసం ఆడుతున్నాడు.
3, 2, 1, go! Lobo, come on, Rick. You can do it now. इधर देख के जा. अरे टाइम ऑन आ रहे. 60 seconds. Balance. Come on, you can do it. लोगों घर बनाना है. निम्न कट. Shit, मालिक. Oh my god. Oh! No. Oh, I'm far. Okay, super. Awesome! That's a fantastic job. You did an awesome job. తొందర పెట్టేసే. మీరు హెల్ప్ చేస్తున్నారా? చేసుకోండి. లోబోకి తెలుగు రాదు కాబట్టి వీళ్ళు ముగ్గురు హెల్ప్ చేస్తారు. Awesome, you done. Just go back and press the button. ఓకే సూపర్. Go ఆ back పక్కలు. and press the button now. Come on, Ray. You can do it, Ray. Slowly, Ray. आराम से आ जाए. Go, Lobo. Slowly, Ray. Super. Time out! You can do it. Father had a donkey, donkey died, father cried, father cried. Donkey died, father cried, father cried. Oh, inky pinky ponky. Father had a donkey, donkey died, father కొన్ని సాంగ్స్ ప్లే అవుతుంటాయి. ఓకే ఓకే, దానికి తగ్గట్టుగా డాన్స్ చేయాలి. ఓకే ఎవరు బాగా చేస్తే వాళ్ళు విన్నర్. అందరూ 1 2 3 4 అంటే ఏంటి నువ్వు ఆడు చేయండి. మీరు డీజే చేస్తున్నారా జబర్దస్త్ చేస్తున్నారా? నాటి బాయ్. ఫస్ట్ డీజే 1 విన్నర్ భూషణ్ కాబట్టి భూషణ్ వన్ 2 3 మ్యూజిక్ ఆన్. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగాను, నా ప్రేమను హీనంగాను, నా ప్రేమను శూన్యంగాను, కాదో లేదో ఏదో గాను. Feel my love, feel my love, feel my love, feel my నువ్వు ఎలా చేసావు అనేది వాళ్ళ ఎనర్జీ చెప్తోంది. దట్ వాస్ సూపర్ ఆసమ్. యశ్వంత్ రెడీయా? రెడీ. 1 2 3 మ్యూజిక్ ఆన్. జిందగీని జోలిగా నీకు నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని, ఊహలోన తేలని ఉప్పెనల్లె పొంగని గాలిలాగా ఊరేగాని, వేసుకున్న మాస్కుని తీసి కొట్టు నేలని చూడు నేను ఒరిజినల్ ని, క్లాసులోన మాసుని మాసులోన గ్లాసుని మిక్స్ చేస్తే బ్యూటీ హనీ. కొంచెం మాట వినవే, కొంచెం దారి తప్పవే, కొంచెం కోపగించవే, లైఫ్ స్టైల్ మార్చవే, నీ బ్యాచ్ మార్చవే, చాలా చాలా షార్ట్వే, ఎంజాయ్ చెయ్యవే, నువ్వు ఫైట్ చెయ్యవే, నిన్ను నువ్వు గెలవవే, కొంచెం ఫ్రీడమ్ పొందవే. చాలా చాలా షార్ట్వే. ఇప్పుడు మళ్ళీ మన భూషణ్ దగ్గరకు వచ్చేసింది. 1 2 3 మ్యూజిక్ ఆన్.
జనరల్ గా మీకు నరాలు అటాచ్లు ఉంటాయా? ఎట్లా స్ప్రింగ్ ఏమైనా తగిలించుకొచ్చారా? మీకన్నా స్ప్రింగ్ ఉండాలా? డైలాగ్ వేసాడు కాబట్టి భూషణ్ కోసం 1 2 3 సాంగ్ ప్లీజ్. Hey, welcome to the party. Hey, come on, city. Hey, kulla, join them in duty. Hey, body. Hey, them liradu. Hey, kalam kaliyane lokam chutam colorful chikati dati. ఈయన ఇన్ని పాటలకు 3 పాటలు చేసి ఉంటాడా? 3 చేశాడా? 2 చేశాడు కదా. నీతి న్యాయం నా దగ్గర పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి 1 2 3 సాంగ్ ప్లీజ్. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, వారం తెంచుకున్న కైట్ నేను, శనివారం రచ్చగున్న నైట్ నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, ऐसा तकीला मैं हूँ अकेला, रावे ओ पिल्ला मैं बजनू तू नैला, हम तुम मिलाया something नरेला, ram पंचकला प्रपंचम मिलेला. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abba touch me. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abba touch me. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abba touch me. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abba touch me. ఈ రౌండ్ లో మీరిద్దరు కలిసి నాకు ఒక స్టెప్ నేర్పించి మీరు స్టెప్ చేయండి. అప్పుడు నేను చెప్తా ఎవరు విన్నర్ అనేది. సో లాభం లేకపోతే ఇలా కదా. ఓకే సాంగ్ ప్లీజ్. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడ్దారు గస్తే నేనే మేస్తిరి, నేనే మేస్తిరి. థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి స్టెప్ నేర్పించారు. హ్యాపీ బర్త్డే ఇద్దరికి. ఈ రౌండ్ లో ఎవరు గెలిచారు? ఓకే, సో మనం నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోతాం. దాని పేరు నా ప్రాంక్ కాల్. మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. మీరు మీ నోట్తో మీ పేరు చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు. ఎవరు ఎంతసేపు ఎవరిని ఆడుకుంటారో వాళ్ళు విన్నే. ఓకే, సో మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? నేను లాస్య గారికి చేస్తాను. భాషే వేరు ఏదో మాయ చేసి
హలో 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 చెప్పండి. హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. నేను కుమార్ అని. కుమార్ చెప్పండి. అండి నేను యూకేలో ఉన్నాను యాక్చువల్గా. ఇది యూకే నెంబర్ కాదు కదా? లేదు 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 అదే ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు, యూకేలో ఉంటారు మీరు. అవునండి అవునండి. చెప్పండి చెప్పండి. యాక్చువల్గా ఒక Hello? షో ఉందండి. హలో. ఎప్పుడు ఎక్కడ? నెక్స్ట్ మంత్ 8th and 9th. అదే నాకు అంటే రవిని నన్ను అడిగారా? అవునండి, మీకు చెప్పారా అండి? లేదు నాకు రవి చెప్పాడు యాక్చువల్లీ. అంటే 8th 9th సేమ్ డే ఆస్ట్రేలియాలో అడుగుతున్నారు, యుఎస్ లో అడుగుతున్నారు. ఏం మాట్లాడంటే ఏంటి అని నాకు ఒక 4 days బ్యాక్ 5 days బ్యాక్ ఎప్పుడో చెప్పాడు. దాని తర్వాత ఏం అప్డేట్ ఇవ్వలేదు. క్యాన్సిల్ అయిందేమో. అదే 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 ఎందుకంటే అదే బికాజ్ అవునవునవునండి. అదే రవి గారితో మాట్లాడాను, వాళ్ళేమో బడ్జెట్ ఎక్కువ చెప్తున్నారు. అవునండి. ఎంత చెప్పారు? అది చెప్తానులేండి. మీరు ఎంత చెప్తారో ఒకసారి చెప్తే మేము ఫైనల్ చేసుకుందామండి. అవునా, మీ పేరు భూషణ్ అంటారా అండి? ఎందుకు నవ్వుతావు భూషణ్? ఏమండి? భూషణ్ అంటారా మీ పేరు? లేదే. భూషణ్ అంటే? భూషణ్ అంటే ఇలాగే మాట్లాడతారు. భూషణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడండి, డి జూనియర్స్ లో డాన్స్ చేసేవాడు. అంటే బాగా చేసేవాడు, ఈ మధ్య బాగా చేయట్లేదు కానీ పర్వాలేదు బాగానే చేసేవాడు. హలో 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 జూనియర్ ఆర్టిస్ట్. హలో ఈ ఎవరబ్బా ఈ వాయిస్? అబ్బా నీ దుకాను. హలో చంటి 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 సారీ సారీ చంటి, నేను లేటుగా గుర్తుపట్టాను. నేనే కాసేపు ఆడుకున్నాను బాగా. కాదు, మన కిరాణా షాప్ కొట్టుకు ఫోన్ చేసామనుకున్నా. ఎందుకు కొంచెం బాగా నవ్వవా? పాపం పసిబిడ్డ హృదయాలు గుండెలు గాయాలైపోయినాయి, భయపడి చస్తున్నాడు ఇక్కడ భూషణ్. ఏంటిది నాశనం ఉన్నారా మీరు? ఫోన్ చేసి ఎవరెవరున్నారు? భూషణ్ ఇంకెవరున్నారు? భూషణ్, నేను, భూషణ్. ఓకే, థ్యాంక్ యూ లాస్యా. భలే అసలు గుర్తుపట్టమనుకున్నాం కానీ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ బై గాడ్స్ గ్రేస్ తో కానీ బ్లెస్సింగ్స్ తో కానీ హ్యాపీ బర్త్డే తో నువ్వు గుర్తుపట్టేశావు. హ్యాపీ న్యూ ఇయర్ చంటి, హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్, హ్యాపీ బర్త్డే టు యూ అంటుందండి. అట్ట నవ్వుతుందండి అంత డేంజర్ గా. లాస్యా నువ్వు ఇంత డేంజర్ గా నవ్వుతావా? సో మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? మా డి జోడి జడ్జ్ శేఖర్ మాస్టర్. మనం ఇప్పుడు శేఖర్ మాస్టర్ చేద్దాం. హలో, శేఖర్ మాస్టరా? అవునండి. నమస్తే సార్. సార్ నా పేరు మురళి. ఓకే అండి. సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఓకే ఓకే అండి. యాక్చువల్గా మీ షో నేను కంటిన్యూగా ఫాలో అవుతాను. చూస్తారా? షో అండి. అవును సార్, అవును సార్. అండ్ చాలా బాగా ఉంటుంది. DJ1 DJ2 రెండు చూశాను. కానీ డి జోడీలో మీరు జడ్జ్మెంట్ ఇస్తున్నారు కదా, చాలా రాంగ్ జడ్జ్మెంట్ ఇస్తున్నారు. మేము ఇలా అయితే షో చూడాలా వద్దా? మీ ఇష్టం అండి అది. ఇప్పుడు మిమ్మల్ని చూడొద్దని నేను చెప్పలేను, చూడమని నేను చెప్పలేను. సార్ మేము మీ ఫ్యాన్ సార్. మీరు కాదు, నువ్వు ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు, నా బ్రదర్ అయ్యి ఉండొచ్చు, నా కొడుకు అయ్యి ఉండొచ్చు, నా తమ్ముడు అయ్యి ఉండొచ్చు. సార్ ఏంటి సార్ మీరు ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్నారు సార్? ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నీకు నచ్చకపోతే నువ్వు చూడొద్దు, నేను నచ్చకపోతే నాకు ఫ్యాన్ అవ్వద్దు. ఇప్పుడు నేను అవ్వమని చెప్పట్లేదు కదా, మీకు నచ్చితేనే చేయండి. నా ఎప్పుడు నచ్చట్లేదు కదా, నాకు ఫ్యాన్ గా ఉండొద్దు మీరు. సార్ నాకు ఏడుపు వస్తుంది సార్. మీకు ఏడుపు వస్తుందా? అవును సార్, మీరు ఇలాంతా మాట్లాడితే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు సార్. అవునా? ఓకే ఓకే. స్పీకర్ ఆన్ చేసావా? ఎక్కడ చెప్పండి సార్, ఎక్కడైనా వచ్చి మీరు కొడితే. బాబు అంత సీన్ లేదండి నాకు, ఎత్తుకొట్టే అంత సీన్ లేదు. కాదండి, పొరపాటున ఫ్యాన్స్ ఏదో హర్ట్ అయ్యారు, అలా తిట్టేస్తారా మీరు ఫోన్లో? ఏమండి అమ్మా, ఇది మాస్టర్ గారు మరీ దారుణం అండి. పిల్లలను కూడా చూడకుండా మీ ఇష్టం వచ్చి తిట్టాడు. ఎంతవరకు న్యాయం అడుగుతున్నాను. చెప్పచ్చు కదా దొరికిపోయారు మాస్టర్. కాదు, ఇంకోటి ఏంటంటే ఫుల్ టెన్షన్ లో ఉన్నా నేను. షార్ట్ సాంగ్ మాట్లాడరా టెన్షన్ ఫీల్ అయ్యారు కదా? వర్క్ టెన్షన్ లో ఉన్నాను. ఫోన్ పెట్టేద్దాం అంటే పాపం ఏమైనా అనుకుంటారేమో ఏంటి అనుకున్నారు. ఎవరు మాట్లాడినారు? అది మీరు గుర్తుపట్టండి, ఎవరు మాట్లాడింది.
ఎవరు నిజంగా గుర్తుపట్టలేదు అబ్బా. అరే మీరు జడ్జిలు మీ ముందు వాళ్ళు పాపం కష్టపడి ఎదిగారు. యశా యశే ఇగో ఒక్క నిమిషం మాట్లాడండి. సార్ సారీ సార్. కాదు, నాకు నీ వాయిస్ డౌట్ వచ్చింది. కానీ ఎందుకైనా కానీ నీ వాయిస్ ఫోన్ చేస్తావు. లేదు సార్, నేను వద్దన్నా సార్, వద్దొద్దని చెంటి నేను మాట్లాడి బలవంతంగా మాట్లాడిచ్చారు సార్. పర్లేదు. సార్ సారీ సార్, సారీ సార్. సిగ్గులేదు. కానీ కాదు చెడ్డి ఏమండి మొత్తం నా మీద దోషాడండి, నాది ఏ మాత్రం లేదు. కావాలంటే మీరు టెలికాస్ట్ అయ్యేటప్పుడు చూసుకోండి. దీనిలో పసి హృదయాలు ఇద్దరు హట్ అవుతారని వద్దని చెప్పా, వింటేగా. కుళ్ళు, కసి, కోపం, ఈర్ష, ద్వేషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఓకే. బ్లాక్ బస్టర్ చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. మొత్తానికి నా ప్రాంక్ కాల్ నా ఇష్టం అలా ఎండ్ అయింది కాబట్టి జెన్యూన్ గా చూసుకుంటే, లెక్క ప్రకారం చూసుకుంటే యారు విన్ అయ్యారు. ఓకే, మొత్తానికి పబ్లిక్ ఓట్ ప్రకారం చూసుకుందాం కాబట్టి యశ్వంత్ విన్ అయ్యారని వాళ్ళు చెప్తున్నారని చెప్పాను, విన్ అయ్యామని చెప్పలేదే. మొత్తానికి భూషణ్ ఈ రౌండ్ లో ఓడిపోలేదు కాబట్టి యశ్వంత్. సో మ్యాటర్ ఏంటి అంటే ఇప్పుడు కొన్ని ఫీమేల్ సాంగ్స్ ప్లే అవుతాయి. అబ్బా, మీరు ఏం చేయాలంటే నువ్వు ఒకళ్ళని సెలెక్ట్ చేసుకో, అక్కడ ఉన్న గ్రూప్స్ లో ఎవరినైనా సరే పిలిచి నువ్వు డాన్స్ చేపించి, వాళ్ళు డాన్స్ స్టెప్ నేర్పించి ఆ పాటకి సింక్ అయ్యేటట్టు చేపించాలి. నువ్వేం చేయంటే అక్కడ అద్దాలు పెట్టుకొని నేను మాత్రమే అమాయకుడిని, మిగతా వాళ్ళంతా తెలివిగల వాళ్ళని కూర్చున్నారు చూసావా, అతని ఆ మగ పురుషుడినే నువ్వు తీసుకోవాలి. రా రంజిత్ దా. ఇద్దరు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు 1 2 3 సాంగ్ ప్లీజ్. Music on. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఇలా కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఇలా కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. అంటే ఉంగాపురం, అంటే ఊగే జనం, అంటే ఎత్తు యాలమెసి వాలుతారు కుర్రాకుల్లో. పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు బయటదారుడెక్కువాయరు. యానాము చేరినా ఈనాము మారునా, ఫ్రెండ్షిప్ ఇడేలాగునా. ఓరిప్పయారి దేవుడో, ఓరకట్టి సూపుతోనే సంపుతుంటాడు. ఓరిప్పయారి దేవుడో, గాలితోనే కాలవేసి లాగుతుంటాడు. అదిరిపోయేట్టుగా చేశారు కాబట్టి మళ్ళీ 1 2 3 సాంగ్.
కాదురా వాళ్ళు డాన్స్ చేయంటే మొత్తం రుద్దేస్తున్నాం బట్ సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్. మాలవి గారికి నంది అవార్డు వచ్చింది మంచి సాంగ్ అమ్మ అవని నేల తల్లి. ఈ సాంగ్ ప్రిపరేషన్స్ ఎలా జరిగినాయి, ఆవిడ ఎలా పాడింది అనేది చేసి చూపిస్తాం. కీరవాణి గారు ఆవిడని పిలిచారు, పిలిచినప్పుడు ఆవిడ ఎలా రెస్పాండ్ అయింది, అప్పుడు ఎలా పాడింది అనేది సీన్. కీరవాణి గారు, నేను మాలవిక గారు. సినిమా రెడీ అయిపోయింది, నాగార్జున గారు అడుగుతున్నారు పాట పాడాలి, ఇంకా సింగర్ రాలేదేంటి? హలో హలో మాలవిక సార్, సార్ సింగర్ మాలవిక. సింగర్ మాలవిక సార్ చెప్పండి సార్. నువ్వే పెట్టుకున్నావు పేరు, ఎవరైనా పెట్టారా? నేనే పెట్టుకున్నాను సార్. నువ్వే పెట్టుకున్నావా? మంచిది. ఓకే, ఎవరు గుర్తించినప్పుడు నువ్వు గుర్తించుకున్నావు, సరిపోద్ది. సార్ సార్ మీరెవరు? నేను కీరవాణి గారిని. కీరవాణి కీరవాణి. సార్ ఆ పాట పాడింది మీరే సార్? నేను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారిని. చెప్పండి సార్. ఏం లేదమ్మా, ఒక మంచి పాట పాడాలి. అంటే చెడు పాటలు ఉంటాయి సార్? చెడ్డ పాటలని కదమ్మా, ఒక పాట ఉంది, పాడాలి, తొందరగా స్టూడియోకి వచ్చాయి. ఓకే సార్. ఓకే తొందరగా. ఆటోకి డబ్బులు వచ్చినాక ఇస్తారా? సరే వచ్చేయమ్మా తొందరగా. ఇస్తా, డబ్బులు ఇస్తారా? ఇస్తాం ఇస్తాం, వచ్చేసి. ఎంత డబ్బులు? 110. 110. ఒక్క నిమిషం సార్. ఆటో వచ్చేసాను సార్. వచ్చా, ఎంతైందమ్మా? 1000 రూపీస్ అయింది సార్. యాక్చువల్లీ 1500 సార్, నేను బేరం ఆడి 1000 చేశాను. నిన్ను విశాఖపట్నమా? లేదు సార్, మీ ఇంటి కదా మాది. మరి మీ ఇంటి కదా 1000 రూపాయలు ఎట్లనే? సింగర్ ఆటోలో రావాలి కదా సార్. ఎంత? తొందరగా వచ్చేయమ్మా. 110 రూపాయలా? లేదు 50 రూపాయలు సార్. యాక్చువల్లీ నాకు కొంచెం కోల్డ్ జలుబు. కోల్డ్ జలుబు అయింది. 2000 రూపాయలు పెట్టుకుని ఎందుకు వచ్చావు? చెప్పడానికి సార్ జలుబు. అబ్బో మామూలుగా లేదు. ఓకే పాట పాట. తెలుగు వాడమంటారా, తమిళ వాడమంటారా, ఉర్దూ వాడమంటారా? తెలుగు పాట. ఓకే స్వచ్ఛంగా తెలుగులో పాడాలి. ఓకే ఓకే రెడీ సార్. పాడు. అమ్మా ఏంటిది సార్? మహేష్ బాబు మిమిక్రీ చేస్తున్నావా? చెప్పండి సార్, జలుబు అయిందని. అది కాదమ్మా సార్, నీకు జలుబు అయినా కంట్రోల్ చేసుకొని బాగా గట్టిగా పాడాలన్నమాట. ఓకే కంట్రోల్ సార్. రెడీ 1 2 3 యాక్షన్. ఏంటమ్మా ఏం చేస్తావు? కంట్రోల్ చేసుకున్నాను సార్. కంట్రోల్ చేసుకోవడం కాదు, లోపలిది లోపలనే కంట్రోల్ చేసుకొని బయటికి అద్భుతంగా పాడాలి. ఓకే సార్. ఓకేనా? రెడీ. అమ్మా అవని నేల. అంటే లోపలిది కంట్రోల్ చేసుకుంటే బయటికి తీస్తుంది సార్. అది కాదు సార్, లోపలిది లోపల అంటే ఇలా ఇలా కంట్రోల్ చేసుకోవడం కాదు, ఎవరికి కనబడకుండా లోపల కంట్రోల్ చేసుకోవాలి. ఓకేనా సార్? ఓకే. రెడీ. నీకు జలుబు ఉందని నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు. మీరు ఎవరు చెప్పొద్దు సార్. లోపల దాచుకొని 1 2 3 యాక్షన్. అమ్మా మైక్ ఇక్కడ ఉంది. మైకు మీరే సార్ దాచుకోమని పాడమన్నారు. దాచుకోమంటే లోపల, మైక్ అక్కడ ఉండి ఇక్కడ పోయి దాచుకోవడం కాదు. నేను ఎంత బాగా పాడినా ఇది పాట సార్. నీతో పాడించే ఓపిక నాకు లేదమ్మా. సార్. బాబు ఆ ఆచి ఇచ్చి అనేది తీసేసి మిగతా ఉంచండి. ఓకేనా సార్? సార్ వెళ్ళమ్మా. ఆటో చార్జ్ సార్, మళ్ళీ 1000 రూపీస్ అయితే ఇలా ఉండేదండి. మాలవిక గారు ఈవెంట్ లో షోలు చేస్తున్నప్పుడు మన కెమెరాస్ ఉంటాయండి. కెమెరాస్ ఉన్నప్పుడు జిమ్మే ఉంటుంది. జిమ్మే అంటే మొత్తం క్యాప్చర్ చేస్తుంది. అప్పుడు పాట పాడుతున్నప్పుడు ఆ కెమెరా దగ్గర వచ్చినప్పుడు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చూడండి. శ్రీకృష్ణ గారు మాలవిక గారు ఇద్దరు పాడుతున్నారు. నేస్తమా నేస్తమా నువ్వే నీ పాటలు పాడతావేంది? నీ పాడాలి. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై అమ్మా అవని. ఇలా పాడుతున్నప్పుడు కెమెరా వచ్చిందండి. అమ్మా అవని అమ్మా అవని నేల తల్లి. అమ్మా అవని మాలవిక గారు ఏమండి
ఏమండి అయిపోయినారు మెడల్ పట్టుకున్నాయండి ఈ దండం పెడతా తిన్నా